న్యూస్ చూస్తున్నారు. భారత్పై యుద్ధం ప్రభావం ప్రారంభమైందా? ప్రారంభం అవడం కాదు, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతోంది. దేశంలో భారీగా పవర్ పెట్రోల్ ధరలు పెరిగాయి. ప్రీమియం పెట్రోల్పై లీటర్కు 2.5 దాదాపుగా ₹2.30 పెరిగింది. ఇప్పుడు పవర్ పెట్రోల్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. HPCL, IOCL పెట్రోల్ వీటికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ పవర్ పెట్రోల్ ధరలను పెంచుతూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ₹111.68గా ఉంది పెట్రోల్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమం. ఇప్పుడు ₹113.98కు చేరుకుంది. అంటే ఇంతవరకు పవర్ పెట్రోల్ ₹111.68 ఉంటే ఇప్పుడు ₹113.98కు చేరుకుంది. లగ్జరీ కార్స్, బైకుల్లో ఎక్కువగా ఈ పవర్ పెట్రోల్ని ఉపయోగిస్తుంటారు. ఇప్పటికే యుద్ధం కారణంగా ₹965కు చేరుకుంది గ్యాస్ సిలిండర్ ధర. యుద్ధం కారణంగా నార్మల్ పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది అనేది వినిపించమాట. ప్రస్తుతం ఈ లగ్జరీ కార్స్తో పాటు వీటి గురించి మాట్లాడుకున్న అంటే పవర్ పెట్రోల్ ఉపయోగించే ఆ వెహికల్స్ మీద ఈ భారం పడబోతోంది. క్రూడ్ ఆయిల్ ఈ శుద్ధపరిచే ప్రక్రియ గురించి మాట్లాడుకున్న సందర్భంలో పెట్రోలియం రిఫైనింగ్ అంటూ ఉంటారు. ఇలా జరిగే సందర్భంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, జెట్ ఫ్యూల్ ఇలా వస్తూ ఉంటాయి. సో దీని గురించి మాట్లాడుకుంటే పవర్ పెట్రోల్ అనేది సాధారణ పెట్రోల్ కంటే ఒక బెస్ట్ క్వాలిటీ. అఫ్కోర్స్ చాలామంది బైక్స్ యూస్ చేస్తూ ఉంటారు, వెహికల్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో దీనిని ఆయిల్ కంపెనీలు వేరు బ్రాండ్లతో పిలుస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ IOC ఉంది, అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, XP95 అని, భారత్ పెట్రోలియం ఉంది, స్పీడ్ అని, హిందుస్థాన్ పెట్రోలియం ఉంది, పవర్ అని, ఇలా మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. అయితే ఇవి హై ఆక్టేన్ పెట్రోల్ కేటగిరీలోకి రావడం జరుగుతుంది. సాధారణ పెట్రోల్ ఆక్టేన్ రేటింగ్ మాట్లాడుకుని 91 ఉంటే పవర్ పెట్రోల్ ఆక్టేన్ రేటింగ్ 95 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది ఆక్టేన్ రేటింగ్ అనే ప్రమాణంతో కొలవడం జరుగుతుంటుంది. అసలు ఎందుకు ఉపయోగిస్తారు? ఇంజన్ పనితీరు మెరుగుపడుతుందని చెప్పి, హై కంప్రెషన్ ఇంజన్స్లో స్మూత్గా వాటి పనితీరు ఉంటుందని, నాకింగ్ తగ్గుతుందని, మైలేజ్ కొంచెం మెరుగవుతుందని చెప్పి, అంటే ఫ్యూయల్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో పూర్తిగా బర్న్ అవుతుందని, ఇంజన్ క్లీన్ అవుతుందని, డిపాజిట్స్ తగ్గించి ఇంజన్ లైఫ్ పెంచుతుందని చెప్పి, హై ఎండ్ వెహికల్స్కి బెటర్ అని చెప్పి, అంటే స్పోర్ట్స్ బైక్స్, ప్రీమియం కార్స్కి అనుకూలంగా ఉంటుందని, కానీ సాధారణ బైక్ లేదా కార్కు పెద్దగా అవసరం ఉండదనేది వినిపించమాట. సో ఈ నేపథ్యంలో 2018-19 ఆ ప్రాంతంలో పవర్ పెట్రోల్ వాటికి సంబంధించి ప్రారంభం అది విస్తరించడం జరిగింది. సాధారణంగా అంటే మనం మాట్లాడుకున్నట్టుగా మామూలు పెట్రోల్ ఒక ₹100 ఉంటే ఇది ఒక ₹3, ₹5 ఎక్స్ట్రా ఉంటుంది. 2027 కోవిడ్ టైంలో కూడా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో పెట్రోల్ ధరలు తగ్గాయి. పవర్ పెట్రోల్ కూడా కాస్త తగ్గింది. అయితే 2021-22 టైంలో మాత్రం ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో భారత్లో పెట్రోల్ ధర ₹100 పైగా చేరిపోయింది. పవర్ పెట్రోల్ ₹105 నుంచి ₹110 వరకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2023లో ధరలు కొంచెం నియంత్రణలోకి వచ్చాయి. అప్పుడు పవర్ పెట్రోల్ ధరలు పెట్రోల్ కంటే ₹5 నుంచి ₹8 మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. కానీ 2024 నుంచి కొంచెం చేంజ్ గురించి మాట్లాడుకుంటా, అంటే పెద్దగా మార్పులు లేకపోయినా డిమాండ్ పెరిగింది, ఎస్పెషల్లీ ప్రీమియం వెహికల్స్లో. ఆ తర్వాత అంటే 2025-26 ఇప్పుడు ట్రెండ్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరగడంతో ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ఇప్పుడు బ్యారెల్కు మాట్లాడుకున్నాం మొన్న ఏకంగా $113 కింద ఉంది. అది ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, 132, 125 అలా వరకు వెళ్ళి $113 దగ్గర ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతుంది అనేది. సో అటువంటి సందర్భంలో మళ్ళీ స్వల్పంగా రేట్లు పెరిగాయి. పవర్ పెట్రోల్ ధరలు ఇప్పుడు సాధారణంగా అంటే ₹6 నుంచి ₹10 ఎక్కువగా ఉన్నాయి. ఈ హై ఆక్టేన్ తయారీ ఖర్చు ఎక్కువ, అందువల్ల. దాంతోపాటు ఇంజన్ క్లీనింగ్ ఏజెంట్స్ గురించి కూడా ఉంటుంటారు, అంటే అడిషనల్ అడిటివ్స్ గురించి మాట్లాడుకుంటుంటారు, ప్రీమియం సెగ్మెంట్ కోసం తయారు చేయడం. సో వీటి గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు రేట్లు పెరగడం అనేది ఎందుకు ఈ రేట్ పెరుగుతోందంటే డిమాండ్ ఉంది, హై డిమాండ్ ఉంది, వెరీ లో సప్లై అనేది కనిపిస్తోంది. వెరీ హై డిమాండ్ అండ్ లో సప్లై. ఇంకా చెప్పాలంటే ప్రొడక్షన్, ఆ ప్రొడక్షన్ మీద కూడా బిగ్గెస్ట్ ఇష్యూ ఉంది. కాబట్టి నా కొలీగ్ ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించేందుకు. ప్రెసెంట్ కస్టమర్స్ ఏమంటున్నారు, కస్టమర్స్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది తెలుసుకుందాం. ప్రశాంత్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? ప్రస్తుతానికి ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్ రావడం జరుగుతుంది? అంటే రేపు మాపో బహుశా కొన్ని రోజుల తర్వాత పెట్రోల్ మీద కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంది, గ్యాస్ రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. సచిన్, అంతర్జాతీయంగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధాల నేపథ్యంలో ఇలాంటి చమురు ఉత్పత్తి సంస్థలు కావచ్చు, మిగతావన్నీ కూడా రేట్లు పెంచుకుంటూ కూడా ముందుకు అడుగులేస్తున్నాయి. హర్మోజ్ జలసంధిని
ముఖ్యంగా ఇరాన్ బ్లాక్ చేయడం ద్వారా ఇప్పటి వరకు నౌకలన్నీ కూడా భారత్ వైపు రావాల్సినవన్నీ కూడా కొంతమేరకు స్టాప్ అయ్యాయి. అక్కడ కేవలం భారత్ సంబంధించి మాత్రమే కొన్నిటికి మాత్రమే అడపాదడప ఛాన్స్ ఇస్తూ కూడా వెళ్తున్నాయి. అక్కడ ఇంకా దాదాపు 22 నౌకల వరకు ఇంకా అర్మోస్ జలసంధి దగ్గర ఉన్నాయి. అవి కానీ భారత్కు వచ్చినట్లయితే దీని ప్రభావం ఇంకా తగ్గే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు కొంతమేరకు యథావిధిగా కొనసాగే ఈ రవాణా కొంతమేరకు స్టాప్ అవడంతోనే ఇప్పుడు భారత్ లో ప్రతి దానిపైన రేట్లు పెరుగుతున్నాయని చెప్పుకోవాలి. రీసెంట్ గా గ్యాస్ సిలిండర్లు కమర్షియల్ గ్యాసులు కావచ్చు, ఇటు హోమ్ డెలివరీ చేసే గ్యాసులకు సంబంధించి కూడా ఒకసారి మాట్లాడితే కమర్షియల్ గ్యాస్ ని పూర్తిగా బ్లాక్ చేశారు. ఇటు ఎల్పిజికి సంబంధించి కూడా రేట్లు దాదాపు 50 రూపాయల వరకు పెంచుకుంటూ కూడా ఒక సిలిండర్ పైన వెళ్తున్న పరిస్థితి ఒక గ్యాస్ కి సంబంధించి. మరి ఇప్పుడు పెట్రోల్ కి సంబంధించి కూడా మాట్లాడితే ఈ కంపెనీలన్నీ కూడా 2 రకాల పెట్రోల్స్ వాహనదారులకు అందిస్తుంటారు. ఒకటి సాధారణ పెట్రోల్, ఇంకొకటి పవర్ పెట్రోల్ అంటారు, లేకపోతే స్పీడ్ పెట్రోల్ అంటారు. ఇలాంటి పెట్రోల్ పైన దాదాపు 2 రూపాయలు పైగా ఒక లీటర్ కి సంబంధించి పెంచుకుని వెళ్తున్న పరిస్థితి. సో వినియోగదారులు కూడా కొంతమేరకు అవాక్ అవుతున్నారు. సో భారత ప్రభుత్వం చెప్పిన వివరాలు కావచ్చు, ఇంకా ఈ పెట్రోలియం ఉత్పత్తుల నిర్వహణ కంపెనీలు కావచ్చు, వారందరూ కూడా మా దగ్గర నిల్వలు ఉన్నాయి, ఎవరు కూడా భయపడాల్సిన అవసరాలు లేవంటూ కూడా చెప్తూనే ఇప్పుడు ఆ రేట్లు పెంచడం వీరంతా కూడా షాక్ అవుతున్నారు. ఇది వరకు 111 రూపాయల 66.8 ఉన్న పెట్రోల్, పవర్ పెట్రోల్ ఇప్పుడు 113.98. ఇంకో 2 పైసలు కనుక కలుపుకుంటే 114 రూపాయలు ఈ రేట్లు పెరగడం ఇప్పుడు వాహనదారుల్లో కూడా కొంతమేరకు షాక్ అవుతున్నారు. సాధారణ పెట్రోల్ కంటే ఈ పవర్ పెట్రోల్ రేట్లు పెరగడం కూడా ఇప్పుడు అవాక్ అవుతున్నారు. ఎందుకంటే ఈ సంస్థలు చెప్పడం, కేంద్ర ప్రభుత్వం చెప్పడం పైన కొంత భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సచిన్. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం రేట్ల మీద ప్రభావం కనిపిస్తోంది. భారత్పై యుద్ధం ఎఫెక్ట్ అయితే మాత్రం ప్రారంభమైంది. దేశంలో భారీగా పవర్ పెట్రోల్ ధరలు పెరిగాయి. ప్రీమియం పెట్రోల్పై లీటర్ ఏకంగా ₹2.30 పెరిగింది. పవర్ పెట్రోల్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. హెచ్పిసిఎల్, ఐఓసి పెట్రోల్ XP95 ఈ ధరను పెంచుతూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ₹111.68 ఉన్న పెట్రోల్ ₹113.98 చేరిన వైనం. లగ్జరీ కార్స్, బైకుల్లో ఎక్కువగా ఈ పవర్ పెట్రోల్ని వినియోగించడం జరుగుతుంది. ఇప్పటికే యుద్ధం కారణంగా ₹965 చేరిందని చెప్పుకోవాలి గ్యాస్ సిలిండర్ ధర. యుద్ధం కారణంగా నార్మల్ పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది అనేది వినిపిస్తున్నమాట.